హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని అంటే బెల్లం ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ప్రసాదం మనకు గుడిలో చేసుకుంటే ఏ విధంగా టేస్ట్ అయితే వస్తుందో అదే విధంగా నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా నేను బెల్లం అన్నం కోసం ఇక్కడ నేను కరెక్ట్గా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. అదే గ్లాస్ కొలతతో 2.5 గ్లాసుల బెల్లాన్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక గ్లాసు వేశాను. అదేవిధంగా ఇక్కడ మరొక గ్లాస్ బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకా కొంచెం సగం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే ఒక బియ్యానికి 2.5 గ్లాసుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా నేను తీసుకున్న బియ్యాన్ని ఈ విధంగా అరగంట ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యంతోని మనం అన్నం చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా మనం ప్రసాదం చేసుకునే గిన్నెని పెట్టుకొని కరెక్ట్గా 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఎందుకు అంటే ఒక గ్లాసు బియ్యానికి కరెక్ట్గా 4 గ్లాసుల వాటర్ అయితే మన ప్రసాదం కరెక్ట్గా అవుతుందండి. సో ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి. చాలా అంటే చాలా మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే మనం చేసుకునే బెల్లం అన్నంకి కరెక్ట్గా ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనం వీటిని ఉడకబెట్టుకోవాలండి, బియ్యాన్ని మొత్తాన్ని. సో ఈ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ బియ్యం మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 90% బియ్యం మొత్తం మెత్తగా ఉడికిపోయిందండి. సో అన్నంలాగా అయిపోయింది. తర్వాత ఇంకాస్త సేపు ఉంచేసి మనం ముందుగానే తీసుకున్న బెల్లాన్ని ఇందులోకి వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్ ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే ఇంకొక హాఫ్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, హాఫ్ గ్లాసు. సో నేను ఇక్కడ కరెక్ట్గా చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా మనం బెల్లం వేసిన తర్వాత ఆ బెల్లం ఉండలు మొత్తం కరిగే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టే నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి. ఇది ఈ విధంగా ఉడికిపోయాక నేను ఇందులోకి కొంచెం ఏలకుల పొడిని వేస్తున్నానండి. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగానే ఉడికించుకుంటూ ఉండాలండి. నెమ్మదిగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనకు టెంపుల్ టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా మనం పచ్చకర్పూరం వేయాలండి. అప్పుడే మనం గుళ్ళో తిన్న ప్రసాదం లాగా టేస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం మిశ్రమంని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగానే కాస్త ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి ఏదైనా పర్లేదు, ఆవు నెయ్యి అయితే ఇంకా బెస్ట్. దాన్ని ఈ విధంగా వేడి చేసుకొని మనం మన ప్రసాదంలో వేసుకోవాలండి. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా నేను ప్రసాదం చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం పెట్టుకోవడం కోసం ప్లేట్ అంతా ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నానండి. సో చూడండి, ఎంతో సింపుల్గా చేసుకునే బెల్లం అన్నం రెడీ అయిపోయిందండి. ఇది అమ్మవారికి నేను సమర్పించేశాను. నేను ప్రిపేర్ చేసిన ఈ బెల్లం అన్నం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి అమ్మవారికి చేసుకునే నవరాత్రుల్లో కానీ లేదా ఎప్పుడైనా మనకు తినాలనిపించినా కూడా మీరు చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.